భాగం బట్టి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నామండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునుండడు. హల్లెలూయా. ఇక్కడ సిగ్గును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. సిగ్గు ఎవరు పడతారండి? సిగ్గు ఎవరు పడతారు అంటే, సిగ్గు అంటే పెళ్లి చూపుల్లో సిగ్గు కాదండి. పెళ్లి చూపుల్లో సిగ్గు వేరు. లేదా ఎవరన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అడిగినప్పుడు సిగ్గుపడుతూ లేదా మాట్లాడటం పెళ్లి చూపులో ఆ సిగ్గు కాదు. సిగ్గుపడటం అంటే ఒక పెద్ద తప్పు చేసినప్పుడు సిగ్గుపడటం. అరే నువ్వు తప్పు చేశాడంటే వాడు ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు. అంటే కొద్దిగా బాధపడుతూ అరే నీకు సిగ్గు లేదా అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందరు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని కొరకు మనము కనిపెట్టినట్లయితే, దేవుని కొరకు మనము ఆశ్రయించినట్లయితే, దేవుని వైపే మనం చూచినట్లయితే మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఒక కొత్త నిబంధనలో ఒకటి మనం లాజరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లాజరు అనే ఆయన ఎవరండి? మరియ సహోదరుడు. మరి ఎవరండి? వీళ్ళంతా బంధువులు, యేసుక్రీస్తుకి బంధువులే. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మంచిగా పరిచయం చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడో ఉన్నారు, మరియా వీళ్ళంతా ఉన్నారు. లాజరు ఏమైందంటే చనిపోయాడు. లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ రోగిగా ఉన్నాడు, యేసయ్య ప్రభువా నువ్వు రా అని చెప్పేసి అడుగుతారు. రా అన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? రాలేదండి. రాలేనప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? యేసయ్య అన్ని అద్భుత కార్యాలు చేసినాడు, మీ ఇంట్లో ఉన్నారు కదా, ఏంటి వచ్చి స్వస్థపరచలేడా, వచ్చి బాగు చేయలేడా అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. అంటా ఉన్నప్పుడు వాళ్ళంతా ఏమైపోయారు? నిజమే రావాలి కదా, యేసయ్య రావాలి కదా, ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచాలి కదా, ఆ యొక్క వ్యక్తిని బాగు చేయాలి కదా అని చెప్పేసి బంధువులు కూడా ఆయన మరియా కూడా అనుకుని ఉంటది, నువ్వు అప్పుడు వస్తే బాగుండేదే కదా, ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు చనిపోయిన తర్వాత అని చెప్పేసి అంటది. వచ్చినప్పుడు ఆ యొక్క లాజరు చూసినప్పుడు ఆ యొక్క 11వ అధ్యాయం అంతా మనం విడిగా చదివినట్లయితే ఆ సన్నివేశాన్ని మనం చూడొచ్చు. లాజరు రోగి అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వర్తమానం పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన్ను బాగు చేయలేదు, లేదా ఆయన నోటి మాటతో కూడా స్వస్థపరచలేదు. అందరూ ఏం చేస్తారంటే అంటున్నారు, తిడుతున్నారు, అమ్మా మరియా నువ్వు ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేసావు? మంచిగా ఆయనకి భోజనం చేసావు. ఆయనకి ఏంటంటే ఏం చేసిండంట? అత్తరు పోసిందంట. ఆయన విలువైన దానితో ఏంటి ఆయనను ఘనపరిచింది. నువ్వు ఘనపరిచావే. ఈ రోజు లాజరు వచ్చినప్పుడు లాజరుకి అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన వచ్చి స్వస్థపరచలేదు ఏంటని చెప్పి ఈ రూపంలో వాళ్ళందరూ వచ్చి నిందలేస్తున్నారు అనమాట. కానీ మన దేవుడు సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక మాట అన్నారు 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయము 3వ వచనం చదవదండి. అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరిచినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. చాలా ఇక్కడ గొప్ప మాట. మనమైతే ఏం చేస్తామండి? ఇమ్మీడియట్ గా మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయి ఏమైపోయింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళలేదు. వెళ్ళకుండా ఏం చేస్తాడంటే 2 దినాలు ఉన్నాడంట. అంటే ఆ కార్యము జరగాల. రోగి అన్నాడు, చనిపోవాలి. చనిపోయిన తర్వాత అక్కడ దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే అతన్ని అవహేళన చేశారు. కీర్తన గ్రంథంలో 2వ భాగం మనం చూస్తే అవహేళన చేస్తున్న వాళ్ళందరూ ఏమైపోయారండి? సిగ్గుపడ్డట్టుగా మనం చూస్తున్నాం. మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి, దేవుని కొరకు కనిపెట్టుచున్నాం కాబట్టి మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారి కొరకు
మార్తా ఎదురు చూస్తుంది, మర్యాద చూస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కుటుంబీకులందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు సిగ్గుపడనీయలేదు. ఈ మిగతా వాళ్ళందరూ అవహేళన చేశారు కాబట్టి సిగ్గుపడ్డారు అనమాట. ఇంకా మనం తెలుగు వచనాల్లో మనం చూస్తే నిజంగా ఎంత గొప్పగా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత లాజరు గారితో రోగిగా ఉన్నప్పుడు ఎవరైనా కలిసారండి? ఎవరన్నా సెల్ఫీలు తీసుకున్నారా? లేదా ఎవరైనా ఫోటోలు దిగారా? దిగలే. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఇక్కడ ఉన్నప్పుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన వార్త విని ఆ యొక్క గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వచ్చినప్పుడు ఆ 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. లాజరు పరిస్థితి ఏంటండి? ఏమైపోయిందండి? లాజరు పరిస్థితి ఏమైపోయింది? కుళ్ళిపోయిన శరీరం. ఇక ఆ సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధిని దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవహేళన చేస్తున్నారు. ఆయన బతుకున్నప్పుడు వచ్చి స్వస్థపరచలేదు, ఆయన మంచిగా ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేయలేదు, ఆయన మంచిగా ఉన్నప్పుడు వచ్చి ఆయనను ఏమి చేయలేకపోయాడు. చనిపోయినప్పుడు వచ్చి చేస్తాడా? చనిపోయిన వాడిని ఇంకా లేవలేస్తాడా అని చెప్పేసి ఆయనను అవహేళన చేస్తున్నారు. యేసయ్యను కూడా అవహేళన చేస్తున్నారు. యేసయ్య అప్పుడు అంటాడు అనమాట, మనం ఆ యొక్క గ్రంథంలో చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన వాడు ఇతన్ని చనిపోయిన వారిని చేయలేడా? నిజమే. మన యొక్క జీవితంలో కూడా అనేక రకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన కార్యం చేసిన వాడు మనకి ఇటువంటి కార్యాలను చేయలేడా అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటారు. చాలా మంది కూడా అవహేళన చేస్తారు. చాలా మంది కూడా ఏం చేస్తారంటే చాలా మంది బాధ పెడతారు. కానీ మన దేవుడు మనల్ని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఆయన కొరకు కనిపెట్టుకు వారిని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. కానీ ఒక సమయం అనేది వస్తుందండి. అక్కడ మనం చూసినట్లయితే ఆ యోహాను సువార్తలోనే దేవుని ఏంటండి, అక్కడ మనం 3వ వచనం 4వ వచనం, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడే నిమిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. లాజరు చనిపోయినప్పుడు కానీ రోగిగా ఉన్నప్పుడు కానీ వచ్చి స్వస్థపరిస్తే ఏముండేది కాదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా ఇంజక్షన్ ఇస్తే ఏమైపోతుంది? బాధపడుతుంది. అది నార్మల్. కానీ యేసయ్య కూడా వచ్చి నువ్వు స్వస్థపరచబడింది. ఆయన ఎన్నో స్వస్థపరిచాడు. గుడ్డి వాళ్ళకి కన్నులు ఇచ్చాడు, చెడు వాళ్ళు మోగ వాళ్ళని బాగు చేశాడు, ఆ గుడ్డి వాళ్ళకి ఏంటంటే కాళ్ళని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఆయన దాంతో పాటు ఇది కూడా చేస్తే ఏముంటుందండి? ఏమి ఉండదు. కానీ దేవుని మహిమపరచబడాలనంటే అక్కడ లాజర్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుపరచనియ్యలేదు, ఆ కుటుంబాన్ని సిగ్గుపరచనియ్యలేదు. అందరూ అవహేళన చేశారు. నీకు పరిస్థితి ఏంటి? మార్త, ఓ లాజరు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఈ విధంగా నీకెందుకు ఇట్లా అయింది, నీకెందుకు ఇలా అయింది? నిన్ను ఏంటంటే బాగు చేస్తే యేసయ్య కూడా నీ దగ్గరికి రాలేపోయాడే అని అవహేళన చేస్తున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, ఇది దేవుని మహిమ కొరకు గానే, ఇది దేనికండి? మామూలుగా రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన 2 రోజులు ఆయన ఒక్క వార్త తెలిసినా కానీ ఉండనిచ్చాడు, చనిపోనిచ్చాడు. దానిని ఏంటంటే ఆయనను మరణించాడు, లాజరును మరణింపజేశాడు. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయండి. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యేసయ్య అక్కడికి వచ్చాడు. యేసయ్య అక్కడికి వచ్చి, లాజరు నువ్వు లేచి బయటకు రా. అందరూ అంటున్నారు ఏంటినా చనిపోయిన వాడు బయటకు వస్తాడా? ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఆయన లాజరు అయితే అన్ని కట్టుబట్టలతో మొత్తం ఏం చేశారంటే కట్టేశారు. మొత్తం కట్టేసి లోపల పెట్టేశారు. కుళ్ళిపోయిన శరీరం, ఎంతో పాడైపోయిన శరీరము, ఎంతో ఏంటంటే ఆ యొక్క శరీరము 3 రోజులు అయిపోతే చీమలు బట్టి విడిపోయిన శరీరము యేసయ్య మాట వినగానే ఏమైపోయిందండి? లేచి నడుచుకుంటూ వచ్చేసారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు స్వస్థపరిస్తే ఏముంది? డాక్టర్ గారు ఇచ్చారు టాబ్లెట్, వేసేసుకున్నారు, యేసయ్య స్వస్థపరిచాడని చెప్పేసాను. కానీ చనిపోయిన వారిని లేపడం అనేది గొప్ప అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఆయన కొరకు ఎదురు చూసే వారిని దేవుడు ఎన్నటికి సిగ్గుపరచనీయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆ రోజు చనిపోయాడు.
ఇగో నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు దేవుని కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు అనేకమైన కార్యక్రమాలు దేవుని కోసం చేస్తున్నావు కదా, మార్త మరియా నువ్వు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మంచి విందు భోజనం చేశావు. ఏమైంది ఈ రోజు? ఏమైంది? ఈ యొక్క సహోదరుడు చనిపోయాడు, ఈ యొక్క సహోదరుడు చనిపోయాడు. కానీ అది దేవుని మహిమ కొరకని వాళ్ళకి తెలియదు అన్నమాట. గీత గ్రంథం నేను ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు మాటలు నిజమే. మన కొరకు అవహేళన చేసే వాళ్ళని సిగ్గుపరిచేటట్టుగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసే వారిని ఆయన ఎప్పటికీ సిగ్గు నందనివ్వడన్నమాట. ఇంకొక వాక్యం, ఒక గుడ్డివాడిని బాగు చేయాలంటే 9వ వచనం, 9వ అధ్యాయంలో మనం చూస్తే, 9వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం చదువుతామండి. ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడి కన్నవారా అని అడుగుగా యేసు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, అక్కడ అందరికీ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ గుడ్డివాడికి ఈ పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? వీడు పుట్టుక నుంచి గుడ్డివాడే, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎవరైనా పాపం చేశారా? వీళ్ళ కుటుంబంలో ఎవరైనా పాపం చేశారా? లేదా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా పాపం చేశారా? ఈ ముత్తాతలు ఎవరైనా పాపం చేశారా? ఎందుకు చేస్తారయ్యా? ఈ యొక్క గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు? ఈ యొక్క పాపం వలన ఈ యొక్క గుడ్డివాడిగా పుట్టాడా అని చెప్పేసి వాళ్ళందరూ అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, యేసయ్య అన్నాడు, వీడు గుడ్డివాడిగా పుట్టడం ఎవరికండి? దేవుని మహిమ కొరకే. దేవుని స్తోత్రం. ఒక మంచి మాట అన్నమాట. దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఆ గుడ్డివాడిగా పుట్టాడని చెప్పేసి అందరూ అవమానపరిచారు, అందరూ ఏంటంటే హేళన చేశారు. కానీ ఆయన యొక్క ప్రణాళిక వేరండి. దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని యందు ఆయన మహిమ పరచబడుట కొరకే ఈ యొక్క వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు. కాబట్టి ఈ రోజు ఆయన స్వస్థపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనము చూసినట్లయితే ఆయన మహిమ పరచబడాలని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అనేక మంది ద్వారా మనకి అవమానాలు కలుగచేస్తారు. కానీ దేవునికి మహిమ కలగాలని మనల్ని ఆయన వైపు మనల్ని చూడాలని చెప్పేసి, ఆయన వైపు మనం ఎదురు చూడాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం ఎన్నటికీ సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదనమాట. ఆ గుడ్డివాడి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఎంతో అద్భుత కార్యం. దేవుని యొక్క మహిమ ఆయన పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడండి. హాస్పిటల్స్ వెళ్ళి ఉంటాడు, అనేక చోట్ల వెళ్ళి ఉంటాడు, కానీ అతని యొక్క గుడ్డి పోలేదన్నమాట. అతనికి చూపు రాలేదు, అతనికి ఎక్కడికి వెళ్ళినా కానీ చూపు రాలేదు. కానీ దేవుడు మహిమ పరచబడేంత వరకు ఆ కార్యం అనేది జరగలేదన్నమాట. అప్పటి వరకు ఆ యొక్క గుడ్డివాడు కూడా ఎదురు చూశాడు కాబట్టి ఆ గుడ్డివాడిని సిగ్గుపరచనీయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం యొక్క రెండు భాగాలు మనం చూసినట్లయితే ఎందుకు ఆ యొక్క కార్యము ఫస్ట్ టైంలోనే జరగలేదు అని అంటే దేవునికి మహిమ కలిగి నిమిత్తము ఆ యొక్క గ్యాప్ అనేది వచ్చిందనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క లాజరు విషయంలో గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఎదురు చూశారు, యేసయ్య కోసం ఎదురు చూశారు. ఆయన వస్తే గొప్ప కార్యం చేస్తారని ఎదురు చూశారు. ఈ యొక్క గుడ్డివాడు కూడా ఎదురు చూశాడు, యేసయ్య కోసం ఎదురు చూశాడు. ఈ రెండు కార్యాలు మనం గమనించినట్లయితే దేవుని మహిమపరచబడే నిమిత్తం మాత్రమే ఈ యొక్క కార్యం జరిగిందనమాట. ఆ యొక్క గ్యాప్ వచ్చిందనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిలో చూసి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, ఎవరో మాటలు బట్టి మనము బాధపడవలసిన అవసరం లేదనమాట. మనం యేసయ్యకు, మన దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే మన యొక్క జీవితం ఏంటంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొక వాక్య భాగం మనం చూసి మనం ముగించుకుందాం.
హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పగా నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను ఆమె దాని కొరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయగా వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. నిజమే, లాజరు చనిపోయినప్పుడు వెంటనే సరిపోలేదండి, వెంటనే కార్యక్రమం జరగలేదు. నిర్ణయ కాలమున జరిగింది అనమాట. నిర్ణయ కాలమున జరిగింది. ఆ యొక్క రోగిగా ఉన్నప్పుడు బాగుపడినట్లయితే ఏముండేది కాదు. నిర్ణయ కాలం ఏంటండి? చనిపోయినప్పుడు బ్రతికించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పగా నెరవేరును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ మనం ఏదైనా వాటి కోసం మనం ఎదురు చూస్తున్నట్లయితే అది ఏమంటున్నాడంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం అది తప్పగా జరుగుతుంది అంటున్నాడు. ఆయన కొరకు కనిపెట్టమంటున్నాడు. కీర్తన గ్రంథంలో మనం మొట్టమొదటిగా చదువుతున్నట్లయితే ఆయన కొరకు కనిపెట్టినట్లయితే మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అబద్ధంలో దేవుడు చెప్తున్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు. ఆలస్యమైనను అది తప్పక జరుగును, జాగు చేయక అది వచ్చును. దాని కొరకు ఏం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేని కొరకైతే కనిపెడుచున్నామో, దేని కొరకైతే అడుగుచున్నామో అది దేవుడు తప్పగా ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకైతే మనం ఆశిస్తున్నామో, దేని కొరకైతే మనం అడుగుచున్నామో, మన యొక్క జీవితంలో ఎన్నో అవహేళనలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఏదైనా పడ్డామో, దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మన యొక్క జీవితంలో ఎన్నో రకమైన శ్రమలు, నిజమే నేను ఒకటి చెప్తాను, ఎందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మీరందరూ ఇది ఫ్లూట్ చూసారు కదా, ఫ్లూట్ తెలుసు కదా, అది ఏమంటారంటే తెలుగులో పిల్లన గ్రోవి అంటారు. తెలుసా? పిల్లన గ్రోవి. ఫ్లూట్ వాయిస్తా ఉంటుంటే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత మధురం అంటే ఇవన్నీ కీబోర్డ్స్ అని ఎలక్ట్రానిక్స్ తో వస్తాయి. కానీ ఫ్లూట్ అనేది ఏంటండి, ఎట్లా వాయించాలా? నేచురల్ గా మనం ఉండే వాటితో వాయిస్తున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. మ్యూజిక్ పెట్టుకొని వింటా ఉంటాయి. ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ అది వింటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఏ విధంగా తయారై ఉంటుందో తెలుసా? ఏ విధంగా తయారవుతుందో తెలుసా? ఒక వ్యక్తి అది ఒక ఫ్లూట్ అనుకుంటుంది అనమాట. ఆ యొక్క దాని యొక్క తయారు చేసింది ఏ విధంగా ఉంటుందంటే, అది ఫస్ట్ ఒక వెదురు బొంగు నుంచి తీస్తారు, ఒక కర్రని తీస్తారు. ఆ కర్ర అనుకుంటదంట వచ్చి కొట్టినప్పుడు అయ్యో నన్ను చెట్టు నుండి వేరు చేసేసారే అయ్యో అని చెప్పి ఏడుస్తుందంట. ఆ కర్ర వెదురు ఏడ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఏం చేస్తాడంటే దానిని మంటేసి, మంటలు ఏం చేస్తాడు అది బెండ్ అవ్వాలంటే ఏం చేయాలో అది కాలుస్తా ఉంటాడు అనమాట. దాన్ని కాలుస్తున్నప్పుడు ఆ కర్రకి ఏమవుతుంది, అయ్యో నన్ను కాల్చేస్తున్నాడు, ఈ విధంగా అయిపోతుంది, నాకు నొప్పి వస్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే ఆ కర్రని ముక్కల కింద చేస్తాడు, ఒక షేప్ కింద. అయ్యో నన్ను ఏం చేస్తున్నాడు, ముక్కల కింద కట్ చేస్తున్నాడు అని చాలా బాధపడుతూ దాన్ని ఏం చేస్తాడంటే మంచిగా ఒక పేపర్ అది పాలిష్ చేస్తాడు కదా, ఆ పాలిష్ చేసిన పేపర్ పెట్టి ఇట్లా రుద్దుతూ ఉన్నప్పుడు దానికి ఏంటంటే బాధ చేస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను ఈ విధంగా చేస్తున్నాడు, నాకు బాధ కలుగుతుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఏడుస్తూ ఉన్నప్పుడు దాని ఏంటంటే చాలా బాధపడుతుంది, చాలా అయ్యో ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నాడు. ఈ యొక్క కర్ర బాధపడుతుంది. దానికి ఏం చేస్తాడంటే హోల్స్ చేస్తాడు. 8 హోల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లూట్ కి 8 హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క హోల్ చేసేటప్పుడు ఆ కర్ర బాధపడుతూ ఉంది.
అయ్యో నన్ను బాధ పెడుతున్నాడు. ఇది మనకి ఒక పినిస్ కూర్చుకుంటేనే ఎట్లా ఉంటుందని, పిన్ కూర్చుకుంటే ఎంతో పెయిన్ ఉంటుంది. ఆ యొక్క వెదురు బొంగు, ఆ యొక్క కర్ర కూడా ఏంటంటే ఒక్కొక్క హోల్ చేస్తా ఉంటుంటే దానికి బాధ అవుతా ఉంది. కానీ ఆయన యొక్క ప్రణాళిక వేరు. ఎవరిది? ఆ తయారు చేసే యొక్క ప్రణాళిక వేరు. ఇదేమనుకుంటుంది, అయ్యో నన్ను ఇంత బాధ పెడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. చివరిగా ఆ హోల్ చేసిన తర్వాత మంచిగా సాఫ్ట్గా చేసిన తర్వాత దానిని ఏంటంటే తీసుకొని ఊదుతూ ఉంటే ఎలా ఉందండి? అత్యంత మధురంగా ఉంది. అప్పుడు అనుకుందంట అప్పుడు ఫ్లూట్, అయ్యో నన్ను బాధ పెట్టింది అప్పుడు ఏంటి దీనికోసమా? అప్పుడు 10 మందిలో ఏంటంటే ఆ యొక్క 100,000 మందిలో ఆ యొక్క ఫ్లూట్ ఊదుతూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే దానికి, అంటే ఇంతమంది జనాల్లో నేను ఒక గొప్ప సాధనంగా నేను వాడబడుతున్నాను. నిజంగా ఆ యొక్క ఫ్లూట్ అప్పుడు ఆనందపడ్డదంట. నిజమే, నన్ను నలగగొట్టాడు. ఈ యొక్క యజమానుడు ఏం చేశాడండి? నలగగొట్టాడు, కాల్చాడు, నలగగొట్టాడు, ఆ యొక్క సాఫీగా చేశాడు, హోల్ చేశాడు, అన్ని చేసి ఎక్కడికి తీసుకొచ్చాడండి? నేను అప్పుడే వద్దు అని చెప్పేసి నేను కాల్చేసి ఎక్కువ కాలిపోయి లేదా ఆయన దూరంగా వెళ్ళిపోయి లేక ఇంకో రకంగా ఉంటే నాకు ఇంతమందిలో ఘనత వచ్చేదా, ఇంతమందిలో ఈ యొక్క ప్రత్యేకత వచ్చేదా అని చెప్పేసి అప్పుడు ఆనందపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఏంటంటే కొన్ని బాధలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ పెడుతున్నాడు అని అంటే మనం నలిగి అనేక మందికి సాక్షులుగా ఉండడం కోసం. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు అంటే, ఈ రోజు నువ్వు ఈ యొక్క శ్రమతో, ఈ యొక్క ఇబ్బందితో దేవుడు నిన్ను 1000 మందిలో సాక్షిగా పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఈ యొక్క ఫ్లూట్ ని ఏ విధంగా వాడుకున్నాడు, ఈ యొక్క ఫ్లూట్ ఏ విధంగా నలిగి బాధపడి ఆ యొక్క మంటలో ఏంటంటే కాలిపోయి ఆ యొక్క యజమానుడు పెట్టే ఆ యొక్క హోల్స్ పెట్టుచున్నప్పుడు బాధపడుచున్నదో అంతకంటే సంతోషాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క 1000 మందిలో దానిని వాయిస్తున్నప్పుడు అది ఆనందపడుతుందంట. ఆహా, దేవుడు నాకు ఇంత గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు, దేవుడు ఇంత గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు, నన్ను సిగ్గు పరచనీయకుండా అనేక మందికి ఈ యొక్క మంచి ఏంటంటే సాక్ష్యాన్ని, మంచి ఏంటంటే ఒక సౌందర్యంగా నన్ను చేశాడని చెప్పి ఆ యొక్క ఫ్లూట్ ఆనందపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితంలో కూడా ఒకవేళ బాధపడుచు, సిగ్గుపడుచు, అవమానపడుతూ అనేక విధములైన బాధలతో ఉన్నట్లయితే దేవుడు ఆ యొక్క ఫ్లూట్ ఏ విధంగా వాడుకున్నాడు, దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. దేవుని యొక్క మహిమ కొరకే మనకి యొక్క బాధలు ఆ యొక్క ఫ్లూట్ ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా అనేక మందికి సాక్షిగా వాడుకున్నాడు. దేవుడు మనం కూడా ఈరోజు వాడుకోవడానికి సిగ్గుపరచనీయకుండా వాడుకోవడానికి దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడు. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నైనా నీ యొక్క వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా, మీ యొక్క వాక్య భాగంలో అయ్యా నైనా మేము చదువుకున్నట్లు అయ్యా నీ కొరకు ఎదురు చూసే వారిని ఏ నాటికి సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు ప్రభువా. అయ్యా మేము సిగ్గునందని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు ప్రార్థించు వేడుకొంచున్నాము తండ్రి.